అగో జాతర జాతర చూడురోల్లా పరిగి పోస్ట్ ఆఫీస్లా అందరం మన ఆడోళ్ళే ఒకరికొకరు తొక్కుకునుడు తిట్టుకునుడు నూక్కునుడు వామ్మో. అయితే ఈ లైన్ అంత ఏందంటారా, నేను చెప్పా ఇగో వీళ్ళే చెప్తారు. ఓ పెద్దవ్వ కాళ్ళెక్కల గుంజంగా ఏంది నీకు తండ్లాట, ఏమైంది చెప్పు. ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు? ఎందుకు వచ్చినావు? ఊహు పెద్దవ్వ చెప్పేది సగం అర్థమైతుంది, సగం అర్థమైతలేదు. గిషెళ్ళని అడుగుదాం, ఏమైందిరా నువ్వు పోస్ట్ ఆఫీస్కి ఎందుకు వచ్చినావు? దేనికోసం వచ్చారు అసలు? ఆధార్ కార్డు తీసుకుని వచ్చినాము. ఆధార్ కార్డు ఇస్తే అప్పుడు అప్లై చేసినాం కదా, 2500 పడతాయని అప్లై చేసినాం కదా, దాని గురించి అమౌంట్ పడతాయని. అది సంగతి. ఇక నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు కదా. అయితే అప్పట్లో శ్రీమాన్ రేవంత్ సార్ వారు ఆడోళ్లకు నెల నెల 2500 బ్యాంకులు ఎత్తా అని చెప్పి ఓట్లు వేయించుకోనే కదా. ఇక 2500 రూపాయలు పోస్ట్ ఆఫీస్లో జమ అవుతున్నాయని ఎవరో కర్లేపిరు. ఇంకేందిగా రేవంత్ కడుపు సల్ల ఉండా ఇన్నొద్దులకు యాదికొచ్చినామా, మళ్ళా మంచు మారినా మారుతుంది అనుకుంటే అందరు పోస్ట్ ఆఫీస్ కాడికి వచ్చి ఆధార్ కార్డు ఓటర్ కార్డు బ్యాంకు కార్డు పట్టుకొచ్చుకొని పేర్లెక్కించుకునే పనులు పడ్డారు. అసలు పోస్ట్ ఆఫీస్కి ఒకటే పారికి ఇంతమంది జనం వచ్చేవరకల్లా లాన్లో పనిచేసేటోళ్ళే పర్షన్ అయిపోయారు. ఓష్ని గిట్లా చిర్రైందని అడిగితే 2500 నా అకౌంట్లో వేయి అంటే నా ఖాతాలో వేయి అని అంటురట. ఇక పోస్ట్ ఆఫీస్ మేనేజర్ సార్ నెత్తి పట్టుకున్నాడు. ఆ రేవంత్ ఇచ్చింది లేదు ఏసింది లేదు, ఉత్తపచ్చిగా గట్లెందుకు అనుకున్నారు? అదంతా తుస్సుముచ్చట 4 సార్లు చెప్పి సాగదోలేండు. ఓష్ని ఇదంతా ఏప్రిల్ ఫుల్ కథేనా, ఇంకెన్నడు 2500 ఎత్తాడో మహానుభావుడు అని రేవంత్ సార్ నాడోళ్ళు వాళ్ళ స్టైల్లో తిట్టుకుంటా గరం అవ్వకుంటే ఇంటితో పట్టిర్రు.